నమస్కారం. ఈరోజు మనం విజయ్ సేతుపతి కొత్త సినిమా ఏస్ గురించి మాట్లాడుకుందాం. దీనిపై వచ్చిన కథనాలు, రివ్యూలు అవి చూసి అసలు సినిమా ఎలా ఉందో లోతుగా పరిశీలిద్దాం. అవును, ముఖ్యంగా ఈ సినిమా అంతా మలేషియా బ్యాక్డ్రాప్లో నడుస్తోంది కదా. కరెక్ట్, మలేషియాలోనే. ప్రధాన పాత్రల విషయానికొస్తే విజయ్ సేతుపతి ఉన్నారు బోల్డ్ కన్నన్ అనే పేరుతో. ఆహా, బోల్డ్ కన్నన్. ఆయనతో పాటు యోగిబాబు కూడా ఉన్నారు. అవును, యోగిబాబు అరివు పాత్రలో. మరి హీరోయిన్గా రుక్మిణి వసంత్, ఆమె పేరు రుక్కు సినిమాలో. సరే, మరి కథ ఏంటి అసలు? కథలోకి వెళ్తే మన కన్నన్ అంటే విజయ్ సేతుపతి ఇండియాలో తన గతాన్ని వదిలేసి మలేషియా వస్తాడు. ఏదో కొత్త జీవితం వెదుక్కుంటూ అనమాట. ఓకే, అక్కడెవర్ని కలుస్తాడు? ఎయిర్పోర్ట్లో అనుకోకుండా అరివు తగులుతాడు, అంటే యోగిబాబు. అతను ఆశ్రయమిచ్చి పనిలో పెట్టుకుంటాడు. సహాయకుడుగానా? దాదాపు అలాగే. ఇంకోవైపు రుక్కు కథ నడుస్తూ ఉంటుంది. రుక్మిణి వసంత్ది. ఆమెకేదో సమస్య ఉన్నట్టుంది కదా. అవును, ఆమె వాళ్ల ఇంటిని విలన్ రాజా దురై బబ్లూ పృథ్వీరాజ్ నుంచి కాపాడుకునే ప్రయత్నంలో ఉంటుంది. ఓహ్, టిపికల్ కమర్షియల్ పాయింట్లా ఉంది. మరి కథలో మలుపు? అక్కడే అసలు విషయం. కన్నన్, అరివు ఇద్దరూ కలిసి జూదంలో భారీగా ఓడిపోతారు. అయ్యో! ఎవరికి బాకీ పడతారు? ధర్మ అని ఒక లోన్ షాక్ బిఎస్ అవినాష్ యాక్ట్ చేశాడు. అతనికి పెద్ద అమౌంట్ బాకీ పడతారు. సరే, ఆ అప్పు తీర్చడానికి ఏం చేస్తారు? ఇక్కడే కన్నన్ ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. ఒక బ్యాంక్ దోపిడీ. బ్యాంకు దోపిడీనా? ఓకే. అవును, ఈ దోపిడీ చుట్టూనే మిగతా కథ, క్యారెక్టర్ల పరుగులు అన్నీ అన్నమాట. ఇది బేసిక్గా స్టోరీ లైన్. అర్థమైంది. సరే, మరి సినిమా చూసిన వాళ్ళు, రివ్యూయర్లు ఏమంటున్నారు? అదసలు ఇంట్రెస్టింగ్ విషయం. అక్కడికే వస్తున్నా. కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది చెప్పిన ఒక విచిత్రమైన విషయం, కన్నన్ పేరు. పేరుకా? ఏమైంది పేరుకి? బోల్డ్ కన్నన్ అన్నారు కదా. అవును, కాని కొన్ని చోట్ల బోల్డ్ అని కూడా అంటారట. ఎందుకలా పిలుస్తున్నారనే దానికి రకరకాల కారణాలు చెప్తారు. అంటే ఒక్కోరికి ఒక్కొక్క కారణమా? అరివుకొకటి, కల్పనకొకటి, రుక్కుకి ఇంకోటి, ఇలా. కాని ఆ కారణాలు అంత అత్తకలేదని, కొంచెం అనవసరంగా ఉందనిపించిందని అంటున్నారు. అంటే కథనంలో కొంచెం శ్రద్ధ లోపించినట్టు అనిపించిందా? బహుశా. అంటే చిన్న విషయమే అయినా కొంచెం గందరగోళంగా ఉందని అభిప్రాయం. సరే, ఇక సినిమా జానర్ సంగతి ఏంటి? యాక్షన్, కామెడీ? అదే అసలు పాయింట్. ఇదొక మిక్స్డ్ బ్యాగ్ అన్నమాట. కామెడీ ఉంది, క్రైమ్ ఉంది, యాక్షన్ ఉంది. అన్నీ కలిపేశారా? దాంతోపాటు రెగ్యులర్ కమర్షియల్ అంశాలు, ఆపదలో హీరోయిన్, ఇద్దరు విలన్లు, హీరో వల్ల ఇబ్బంది పడే సైడ్ కి, చివరికి హీరో అందర్నీ కాపాడటం, ఇవన్నీ. మరి ఈ కలయిక వర్కౌట్ అయిందా? కొంతమంది రివ్యూవర్ల ప్రకారం ఇన్ని కలపడం వల్ల సినిమా కొన్ని చోట్ల నెమ్మదిగా సాగినట్టు, కొంచెం సాగదీసినట్టు అనిపించిందట. ముఖ్యంగా టైటిల్ గురించి కూడా ఏదో అన్నారు కదా, ఏస్ అని. అవును, కరెక్టు. ఏస్ అంటే పేకాట ముఖ్యమనుకుంటారు కదా, కానీ ఆ పేకాట అంశాన్ని త్వరగా ముగించేసి బ్యాంక్ దోపిడీ వైపు వెళ్లిపోయారట. అంటే టైటిల్ కి జస్టిఫికేషన్ సరిగా లేదంటారా? చాలా మంది అదే అంటున్నారు. టైటిల్ కి అసలు కథకి మధ్య కనెక్షన్ వీక్ అయిపోయిందని. మరి సినిమాలో ఇంకేమైనా అంశాలు టచ్ చేశారా? సోషల్ ఇష్యూస్ లాంటివి? ఆ ప్రయత్నమైతే చేశారు. లైంగిక వేధింపులు, పవర్ డైనమిక్స్, వలస కార్మికుల కష్టాలు, ఇలాంటివి స్పృశించారు. కానీ లోతుగా వెళ్లలేదా? అదే సమస్య. కేవలం పైపైన టచ్ చేసి వదిలేశారని, వాటిని వివరంగా చర్చించలేదని అంటున్నారు. అంటే అన్నీ చూపించే ప్రయత్నంలో దేనికి పూర్తి న్యాయం జరగలేదన్నమాట. బహుశా వినోదం మీద ఫోకస్ ఎక్కువ పెట్టడం వల్ల ఇలా అయిందేమో. సరే, నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? విజయ్ సేతుపతి, యోగిబాబు కాంబో. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ అక్కడక్కడ బాగానే పేలిందని అంటున్నారు. విజయ్ సేతుపతి ఆయన స్టైల్లో కొన్ని సీన్స్లో ఫన్నీగా ఉన్నారట. అయితే ఆ కామెడీ సినిమాని మొత్తం మీద నిలబెట్టిందా? ఆ రేంజ్లో లేదని అంటున్నారు. సినిమా మొత్తం నిలబెట్టేంత స్టఫ్ ఆ కామెడీలో లేదని అభిప్రాయం. మరి రుక్మిణి వసంత్ తమిళ్లో ఇదే మొదటి సినిమా కదా ఆమెకి? అవును, డెబ్యూ. ఆమె పర్ఫార్మెన్స్ డీసెంట్గానే ఉందని, కాకపోతే పాత్రకి పెద్దగా స్కోప్ లేదని అంటున్నారు. అంటే ఆమె పాత్ర నిడివి, ప్రాధాన్యత తక్కువగా ఉన్నాయా? అదే, ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉంటే ఆమెకు ఇంకా పర్ఫామ్ చేసే అవకాశం ఉండేదని చాలామంది ఫీల్ అయ్యారు. ఓకే, సో ఓవరాల్ గా సినిమా గురించి ఏమని చెప్పొచ్చు? అంటే సినిమా ఉద్దేశం క్లియర్గానే ఉంది. లాజిక్స్ అవి పక్కన పెట్టి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఇవ్వాలని చూశారు. ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? కొంతవరకు ఫలించినా పూర్తి సంతృప్తి ఇవ్వలేకపోయిందని ఎక్కువ రివ్యూలో సారాంశం. అంటే చూస్తున్నంతసేపు టైంపాస్ అయినా తర్వాత గుర్తుంచుకునేంత గొప్ప సినిమా అయితే కాదని. ఓకే, యావరేజ్ గా ఉందన్నమాట. అవును, ఆల్మోస్ట్ అలాగే. గుర్తుండిపోయేంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మరి ఈ విశ్లేషణ నుంచి మనం ఏం గ్రహించవచ్చు? నాకు ఆలోచనొస్తుంది. అంటే ఇన్ని రకాల జానర్లను, కొన్ని సామాజిక అంశాలను ఒకే సినిమాలో కలపాలనుకున్నప్పుడు ఆ బ్యాలెన్స్ సాధించడం ఎంత కష్టమో ఏస్ ఒక ఉదాహరణేమో అనిపిస్తుంది.
నిజమే. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కథనాన్ని పక్కన పెట్టేస్తున్నారా అనే ప్రశ్న వస్తుంది కదా. అవును, వినోదం ముఖ్యం, కానీ అది కథకి బలాన్ని చేకూర్చాలా లేక దాన్ని నీరుగార్చేలా ఉండాలా? ఇది ఆలోచించాల్సిన విషయమే. బహుశా ప్రేక్షకులు దీనిపై తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు.